నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు సీఎం హోదాలో తొలిసారి వరంగల్కు వెళ్లనున్న రేవంత్ రెడ్డి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెగా టెక్స్టైల్ పార్క్ పరిశీలన. గుండెపోటుతో మరణించిన డిఎస్కు ప్రముఖులు నివాళి. రేపు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో సిబ్బంది చేతివాటం. ప్రసాదం అమ్మకాల్లో డబ్బును కాజేస్తున్న వారిపై వేటు. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద విషాదం. తీవ్ర వరదలతో 5 దుర్మరణం. డిబేట్పై వస్తోన్న విమర్శలకు బదులిచ్చిన జో బైడెన్. వృద్ధాప్యం వల్ల గతంలో లాగా చలాకీగా ఉండలేనని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓరుగల్లు పర్యటనకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమయ్యాయి. నగరంలో సీఎం పర్యటించే మార్గంలో అడుగడుగున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 1:30 హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్కు వచ్చి గీసుకొండ మండలంలో మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారు. పార్కు పనుల పురోగతిని సమీక్షిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. అనంతరం 24 అంతస్తుల్లో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారు. ఆసుపత్రి సందర్శన ముగించుకుని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. అనంతరం 2:30 గంటల సేపు గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ, స్మార్ట్ సిటీ పథకం తదితర పనులపై సమీక్షిస్తారు. హంటర్ రోడ్లో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించి సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. హైదరాబాద్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బంజారా హిల్స్లోని నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తరలించారు. డిఎస్కు 2 కుమారులు, వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ పనిచేశారు. తండ్రి మృతి పట్ల కుమారుడు ఎంపీ అరవింద్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరని, నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే అని పేర్కొన్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్కు డిఎస్ విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. డిఎస్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డిఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీష్ రావు తెలిపారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో డిఎస్ తనదైన ముద్ర వేశారన్నారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బలరాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు అంజలి ఘటించారు.
మిత్రులు శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాళ్ళం. ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేప్పుడు అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిజామాబాద్కు డిఎస్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారి లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీని 2 సార్లు తన సారథ్యంలో అధికారంలోకి తెచ్చిన ఘనత, తన రాజకీయ చేతురతతో పరిస్థితులను తల్లకిందులు చేయగల నేతగా గుర్తింపు ధర్మపురి శ్రీనివాస్ సొంతం. డిఎస్గా సుపరిచితులైన ఆయన చేపట్టిన పదవులకు న్యాయం చేశారు. విద్యార్థి సంఘం నేతగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఇది పరిచయం అవసరం లేని పేరు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి శ్రీనివాస్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డిఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1974 నుంచి 1984 వరకు 10 ఏళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు. అర్గల్ రాజారాం నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన డిఎస్ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1989 నుంచి 1994 మధ్య గ్రామీణాభివృద్ధి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు.
2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004-2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డిఎస్ సుమారు దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేశారు. 2004లో తెరాస్తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన డిఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్కు రాజీనామా చేసి వారాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. తనతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్ డిఎస్కు 2016లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్ల పాటే మిగిలింది. తెరాస పార్టీకి డిఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సొంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు. దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిఎస్ పలుమార్లు డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3-4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు 4,000 రూపాయలకు పెంపుపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా పంట రుణాల్ని లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. 2 లక్షల రూపాయల మేర తీసుకున్న రుణాలు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని ఆయన అంచనాగా చెప్పారు. అత్యధికంగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సన్న, చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు 4,000కు పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చలు ప్రారంభమయ్యాయని, మొత్తం 6 పదవుల్ని భర్తీ చెయ్యాలా లేదా అనేది పరిశీలిస్తామని సీఎం తెలిపారు. పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ అన్నీ ఒకేసారి పూర్తి చేస్తామని, మంత్రులు పీసీసీ పదవి విషయంలో సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50% పదవులు ఉండాలన్నదే కాంగ్రెస్ నిబంధనని, పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా, ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా అనే అంశాలపై చర్చించలేదన్న ఆయన, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త సభ్యుల్ని నియమించాక కులగణన మొదలు పెడతామన్నారు. పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున జరిగాయని, తెలుగుదేశానికి చెందిన 4 రాజ్యసభ సభ్యుల్ని ఏకంగా భాజపాలోకి విలీనం చేసుకున్నారని సీఎం పేర్కొన్నారు. ఇక జిల్లాల సంఖ్య కుదిస్తామని ఎప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉన్న వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పానని, ప్రస్తుత 33 జిల్లాల్లో ఒక దాంట్లో 1 కోటి జనాభా ఉంటే మరో దాంట్లో 3 లక్షల మందే ఉన్నారన్నారు. అందుకే వీటిని హేతుబద్ధీకరించారని, అలాగే మండలాలు కూడా ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేశారని, ఆ తర్వాత కొత్తగా వచ్చిన వాటన్నింటినీ తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేశారు తప్ప ప్రస్తుత జనాభా, అభివృద్ధి, అవసరాల ప్రాతిపదికన చెయ్యలేదన్నారు. వీటిపై బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు భరోసా పథకం విధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
రైతు బంధు కింద కేసీఆర్ 75,000 కోట్ల రూపాయలు ఇస్తే అందులో 25,000 కోట్ల రూపాయలు అనర్హులకే వెళ్లిందన్నారు. వారి నుంచి రికవరీ చేయడం గురించి ఆలోచించడం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇక ధరణి లోపాల్ని సరిదిద్దే పని జరుగుతోందని, దాని స్థానంలో భూభారతి వస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ప్రతి నెల 350 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నందున ఆర్టీసీకి ఆదాయం పెరిగి నష్టాలు లేని స్థితికి చేరిందన్నారు. త్వరలో లాభాల్లోకొస్తుందని, ఆక్యుపెన్సీ 80% పెరిగిందన్నారు. వరంగల్, ఆదిలాబాద్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్టు ఉండకూడదన్న నిబంధన ఉందని, వరంగల్ 148 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అందువల్ల భద్రాచలం వైపు కొత్త ఎయిర్పోర్టు నిర్మిస్తే ఈ నిబంధన వర్తించదన్నారు. కొత్త ఎయిర్పోర్టులకు లాభదాయకత ఉంటుందని, వరంగల్ నుంచి తిరుపతి, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా విమానాలు నడిపితే మంచి డిమాండ్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదని, ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తే సమస్యను కొందరు కోత అని ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్ని అనవసర ఖర్చుగా పరిగణించకూడదని, మోదీ ఈ 10 ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని సీఎం తెలిపారు. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్నదెంత? కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తే ప్రోత్సాహకం, పేదలు, రైతులకిస్తే సబ్సిడీ అంటున్నారు. ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధానిలో కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు, విలువైన ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీడీఎంగా మార్చనుంది. ఇప్పటికే ఈవీఎండీ బాధ్యతలను ఐజీ స్థాయి అధికారికి అప్పగించిన ప్రభుత్వం కబ్జా రాయుళ్ల కన్ను పడితే తాట తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భూములు, విలువైన ఆస్తుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నివారణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. వీటిపై ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పర్యవేక్షణ కొనసాగేది. అది కూడా గ్రేటర్ పరిధికే పరిమితంగా ఉండేది. అయితే ఈవీడీఎం ను మరింత పటిష్టపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోంది. గ్రేటర్ వరకే కాకుండా మహానగర వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవీడీఎం ను హెచ్ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విపత్తుల సమయంలో ఈ విభాగం గ్రేటర్లోని 150 డివిజన్లకు మాత్రమే సహాయ చర్యలు చేపడుతోంది. అయితే హైదరాబాద్ మహానగరం 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో విపత్తుల సహాయ చర్యలు గ్రేటర్కే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరం మరింత విస్తరిస్తున్న క్రమంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి, భూములకు విలువ పెరగడంతో అదే స్థాయిలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వాటి పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. ఈవీడీఎం ను అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీడీఎం గా మార్చాలని యోచిస్తోంది. నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 920 చెరువులు, కుంటల్లో 282 పూర్తిగా, మరో 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల ప్రభుత్వం నిర్ధారించింది. ఇంకా అనేక ప్రభుత్వ ఆస్తులు కబ్జాల పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను కాపాడటం కోసం అసెట్ ప్రొటెక్షన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ విభాగాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ ను రంగంలోకి దింపింది. ఈవీడీఎం డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. రంగనాథ్ బాధ్యతలు స్వీకరించి 24 గంటలు గడవక ముందే జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లోని కోట్లాది రూపాయల విలువైన పార్క్ స్థలాన్ని ఓ వ్యాపారి ఆక్రమించకుండా పరిరక్షించారు. పార్క్ స్థలాన్ని యథావిధిగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆ వ్యాపారికి నోటీసులు జారీ చేశారు. హెచ్ఎండీఏ పరిధి వరకు విస్తరించనున్న ఏపీడీఎం విభాగానికి మరో 2 ఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, నీటిపారుదల, జీహెచ్ఎంసీ ఇంజనీర్లను కొత్తగా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపైన కొరడా జుళిపించనున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఆక్రమణదారులు భయపడేలా ఉక్కుపాదం మోపనున్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వచ్చే నెలలో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం 22,000 కోట్లకు పైగా సమకూరింది. నిరుటితో పోలిస్తే మే నెల వరకు 2,400 కోట్ల వరకు పెరుగుదల ఉంది. జీఎస్టీ ద్వారా అత్యధికంగా 8,087 కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో 5,459 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏప్రిల్ మే నెలల్లో 7,386 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న సర్కార్ 23,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రాష్ట్ర ఖజానాకు 23,147 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం 22,419 కోట్ల రూపాయలు కాగా పన్నేతర ఆదాయం 728 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ వ్యయ వివరాలు సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్నుల ద్వారా రాష్ట్రానికి 20,097 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే ఈ ఏడాది 2 నెలల్లో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే 2,400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్లో ఖజానాకు 11,464 కోట్లు రాగా మే నెలలో ఆ మొత్తం 10,954కు తగ్గింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా 8,187 కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో 5,459 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 3,321 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 2,189 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 1,817 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 1,443 కోట్లొచ్చాయి. ఏప్రిల్ మే నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 7,386 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 30,534 కోట్ల రూపాయలు రాగా అందులో ప్రభుత్వం 28,493 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మే నెల వరకు వడ్డీల చెల్లింపుల కోసం 3,729 కోట్లు, వేతనాల కోసం 7,572 కోట్లు వ్యయం చేసింది. పెన్షన్లపై 2,627 కోట్లు, రాయితీలపై 2,081 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధన వ్యయం కింద 5,017 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై 9,330 కోట్లు, సామాజిక రంగంపై 8,963 కోట్లు, ఆర్థిక రంగంపై 10,199 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో ప్రాథమిక లోటు 3,651 కోట్లు కాగా ద్రవ్యలోటు 7,380 కోట్ల రూపాయలు నమోదైంది. ఏప్రిల్ నెలలో రెవెన్యూ మిగులు 1,020 కోట్ల రూపాయలు చూపిన ప్రభుత్వం మే నెల ముగిసే నాటికి రెవెన్యూ లోటు 328 కోట్లుగా పేర్కొంది. డిఎస్కు నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారు, నేను అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా పేలుడు సంభవించి ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనలో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు ఒడిశా, బీహార్ వాసులుగా గుర్తించారు. మరో 15 నిమిషాల్లో విధులు ముగించుకుని వెళ్లేవారని, ఇంతలో ఈ ఘటన జరగడంతో సన్నిహితులు కన్నీరు మున్నీరయ్యారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బూర్గుల శివారు ప్రాంతంలో సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలుడు జరిగి 5 మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 3 హుటాహుటిన చాంద్రాయణ గుట్టలోని డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 7 స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో బీహార్కు చెందిన చిత్తరంజన్, రాంప్రకాష్, రవుకాంత్, రోషన్గా ఒడిశాకు చెందిన రతన్ దేవరియా అని గుర్తించారు. నిన్న సాయంత్రం 4:45 ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. మరో 15 నిమిషాల్లో విధులు ముగించుకుని వెళ్లేవారని, ఇంతలో ఈ ఘటన జరిగిందని సన్నిహితులు కన్నీరు మున్నీరయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాజు పరిశ్రమ కావడంతో పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఆర్డీఓ వెంకట మాధవరావు పరిశీలించారు. లోపల మనకు గ్లాస్ లామినేషన్ సంబంధించిన ఆటోక్లేవ్ మషీన్లో అది చేసే సందర్భంలో అక్కడ ఆ సేఫ్టీ వాల్ చేయకుండా పోవడంతో ఆ గేట్ అన్నది ఆ ప్రెషర్కి తట్టుకోలేక అది పేలి ఈ దుర్ఘటన సంభవించింది. తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. 5 చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. అట్లాగే ఒక 9 మందికి ఇక్కడ షాద్నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. గ్లాస్ తయారు చేసి ఆటోక్లేవ్ యూనిట్లో ఫర్నేస్ కంప్రెషర్ పేరడంతో పేలుడు సంభవించిందని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. గతంలోనూ ఇదే పరిశ్రమకు సమీపంలోనే ఘటన జరగ్గా కార్మికుల భద్రత దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గ్లాస్ ఫ్యాక్టరీలో ఆటోక్లేవ్ అనేది ఒకటి మిషనరీ ఉంటుంది. సో దాంట్లో ఫెర్నెస్ కన్సర్న్ ఉంటుంది. దాంట్లో ఆ ప్రెజర్ ఎక్కువ మౌంట్ కావడంతో ఇక్కడ బ్లాస్ట్ అయ్యింది. అది మరి మెకానికల్ డిఫెక్టా, హ్యూమన్ డిఫెక్ట్ అనేది మేము విచారణలో తెలుస్తాం. మిషనరీ కన్సర్న్లో వాళ్ళు దానికి ఆ ప్రివెంటివ్ మెజర్స్ తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ఉండొచ్చు. కాకపోతే అది ఉందా లేదని మనకు చెప్పడానికి ఆస్కారం ఉండదు. అది డీటెయిల్ రిపోర్టు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి మనకు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. సుమారు యాక్చువల్గా షిఫ్ట్లో 180 మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో నియర్ బై ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ గ్లాసెస్ కాబట్టి వాళ్ళకి తగలడం, కొద్దిగా ఎక్కువ ఇంజరీస్ కావడం జరిగింది. అంటే వీళ్ళు ఆటోక్లేవ్ కాస్త ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. సేఫ్టీ వాళ్ళు పనిచేస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. అది కాస్త అది స్టక్ అవ్వకుండా ఆ గ్రీజింగ్ అంతా లేకపోతే అదంతా చేసుకోవాలి. స్ప్రింగ్ యాక్షన్ అంతా సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఒక ప్రెజర్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇది అవ్వాలి, యాక్ట్ చేయాలి, రిలీజ్ అవ్వాలి. అది జరగలేదు. అలాగే ప్రెజర్ గేజెస్ అంతా ఉంటాయి. అది ప్రెజర్ పెరగకుండా వెంటనే వీళ్ళు ఒకవేళ ఏదైనా ప్రెజర్ పెరుగుతుంటే వెంటనే ఆఫ్ చేసేసేయాలి. ఎలక్ట్రికల్ సప్లై కూడా ఆపేయాలి. అది వీళ్ళు మరి చేసినట్టుగా అనిపించట్లేదు. ఆటోక్లేవ్ కూడా అది ఆ ప్రెజర్ రిలీజ్ అవ్వనందువల్ల వీళ్ళు ఆపనందువల్ల అది పేలిపోయింది. బూర్గుల సమీపంలో 10ల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ సమీపంలో ఉన్న బ్లైండ్ కలర్ పరిశ్రమలో గతేడాది ఇలాంటి ఘటనే జరిగింది. పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 6 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా 4 చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 2 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న చివరి 20వ గేట్ తొలగింపు పూర్తయింది. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న కుంగిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ మేరకు బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. ఇందులో భాగంగానే 7వ బ్లాక్లో 8 గేట్లను ఎత్తాలని, వీలుకాని పరిస్థితుల్లో తొలగించాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు గేట్లను పైకెత్తారు. పలు గేట్లు ఎత్తే క్రమంలో సమస్యలు ఏర్పడగా ఎత్తడానికి వీలులేని పరిస్థితుల్లో కటింగ్ చేసి తొలగించారు. అదే విధానంతో దెబ్బతిన్న గేట్లలో 20వ గేట్ విడిభాగాలను పూర్తిగా తొలగించారు. తాత్కాలికంగా సీసీ బ్లాక్ల అమరిక, నదీ గర్భంలోకి షీట్ ఫైల్స్ పంపివేత, గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయి. భారీ వర్షంతో జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి వద్ద మానేరు వాగు ఉప్పొంగింది. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ధాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది. 2 జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లి జిల్లాకు గరిమెళ్లపల్లి నుంచి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు కొట్టుకుపోవడం వల్ల సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మానేరు వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని పలు రైస్ మిల్లలలో సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్కు సంబంధించిన 30,38 లక్షల రూపాయల విలువ చేసే 11,379 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ఈ మేరకు మారుతి, మణికంఠ, మహాదేవ్ రైస్ మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ను సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా ధాన్యాన్ని మాయం చేయడం జిల్లాలో కలకలం రేపింది. సీఎంఆర్కు ప్రభుత్వం మరో 3 నెలల గడువును పెంచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంలో పలు చోట్ల పురుగులు వస్తూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మలకనూరులోని మోడల్ స్కూల్లో అన్నంలో పురుగులు వస్తూ ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వంట మనుషులను వివరణ కోరగా వచ్చిన బియ్యం సంచుల్లో పురుగులు వచ్చాయని వారు తెలిపారు. క్వింటా బియ్యం సంచుల్లో మాత్రమే పురుగులు వచ్చాయని పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు. అసంపూర్తిగా ఉన్న వంటగది నిర్మాణం పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. చేసిన బియ్యంలో పురుగులు ఉంటాయి సార్. అయినా కూడా మేము మంచిగా చేసి పెడతాను. ఒక్కొక్క గింజ చూసుకుంటూ పెడతాను. ఎప్పుడో ఒకటి తప్పిపోతుంది కావచ్చు, కానీ అది ఈ మధ్యలో అయితే అసలే వస్తలేదు. మా పేరెంట్స్ వచ్చి మీరు మంచిగా వండుతలేరా, పురుగులు అండి పెడతాను అది అని అంటాను. ఒక 30 మంది మాత్రం వాళ్ళు బాక్సులు అద్దాన్ని సార్ చెప్పినా కూడా తీసుకొచ్చుకుంటాను. వాళ్ళు అన్నానికి వస్తారు, గుడ్డుకి వస్తారు, కూరకి వస్తారు. మళ్ళీ ఇంత అన్నం అయితే తీసుకొచ్చుకొని మమ్మల్ని పేరు బాధ అని చెప్తాను సార్. రోజు 350-400 మంది అయితే కంపల్సరీ తింటారు సార్. ఇక కొద్ది మంది తినని వాళ్ళతోని ఇట్లాంటి బదనం పని అవుతాం. మేము కావాలని అండి పెడతాం సార్. వాళ్ళ పిల్లలు తింటేనే కదా, వాళ్ళ కడుపు నిండితేనే కదా సార్ మేము ఇక్కడ పనిచేసేది. కంటే బిఫోర్ ఒక 2 కింటాల రైస్ మిగిలితే అట్లే ఉంచాము. వాటిని వినియోగించే క్రమంలో 3 బస్తాలలో ఏం లేవు, ఒక బస్తాలో 1-2 పురుగులు రావడం వలన సో దాన్ని మనం చూసి మళ్ళీ వాళ్ళు పిలిచి మిడ్ డే మీల్స్ వాళ్ళని పిలిచి వాటిని చేయించడం జరిగింది. సో ఇట్లాంటి పురుగులు ఉన్న బియ్యాన్ని కూడా రాకుండా కొంచెం చర్యలు తీసుకోవాలని గత సంవత్సరంలో కలెక్టర్ గారు 1,96,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని షెడ్ నిర్మించడం కొరకి. కానీ ఏఈ గారు అది చేస్తూ ఇంతే వరకే నాకు సరిపోయినాయి అంటూ ఇన్కంప్లీట్గా చేయడం జరిగింది. సో దానివలన మనకు వర్షం వచ్చినా కూడా ఆ షెడ్లోకి వాటర్ రావడము, వండడానికి అనుకూలంగా ఉండటం లేదు. కాబట్టి ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని సంపూర్ణంగా చేయాలని కోరుతున్నాను. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆన్లైన్ పద్ధతిలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్నారు. సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తి స్థాయి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సందర్భంగా జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు. జూలై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీతో మొదలై ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్, హిందీతో పరీక్షలు ముగుస్తాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం ఏ రోజు ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీలకు తెలంగాణ వ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. పలు పరీక్షల నిర్వహణలో అవకతవకలపై విమర్శలు కొనసాగుతున్న వేళ ఇటీవల రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తాజాగా ప్రకటించింది. జూన్ 18న పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రోజే రద్దు చేసిన యూజీసీ నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈసారి ఆఫ్లైన్ విధానంలో ఒకే రోజులో నెట్ పరీక్షను నిర్వహించారు. డార్క్ నెట్లో ప్రశ్నాపత్రం లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్లో సర్క్యులేట్ అయిందని పరీక్షను రద్దు చేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అటు ముందస్తు చర్యగా వాయిదా వేసిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూలై 25 నుంచి జూలై 27 వరకు జరగనుంది. జూన్ 12న షెడ్యూల్ చేసి కొన్ని గంటల ముందు వాయిదా పడిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ జూలై 10న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. హైదరాబాద్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలక్పేట మెట్రో స్టేషన్లో అర్ధరాత్రి సయ్యద్ నజఫ్ అలీ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నజఫ్ అలీపై 3 మర్డర్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. డీసీపీ నేహా మెహ్రా, మలక్పేట ఏసీపీ శ్యాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చికి తరలించిన చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అనిల్ అనే వ్యక్తి 6 అంబులెన్సులతో వ్యాపారం చేస్తున్నాడు. భార్య భాగ్యలక్ష్మి 2 పిల్లలతో కలిసి వెంకటేశ్వర నగర్లో ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం వివాహిత అయిన మేనమరదలు కృష్ణవేణితో వివాహేతర సంబంధం పెట్టుకుని శ్రీనివాస్ నగర్లోని ఓ ఇంట్లో ఆమెను ఉంచాడు. ఆ తర్వాత టిఫిన్ సెంటర్ పెట్టి భార్య భాగ్యలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకున్న మరదలు కృష్ణవేణికి బాధ్యతలు అప్పగించారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం కూడా గొడవ జరిగిందని భాగ్యలక్ష్మి తన 2 పిల్లల్ని తీసుకుని కృష్ణవేణి ఇంటికి వెళ్లింది. ఇవాళ ఉదయం భాగ్యలక్ష్మి కృష్ణవేణి ఇద్దరూ కలిసి వెంకటేశ్వర నగర్లోని ఇంటికి తిరిగి వచ్చేసరికి అనిల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.